హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎప్సన్ ప్రింటర్స్లో హెడ్ క్లీనింగ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరి లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకై నన్ను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అసలు మన ప్రింటర్ హెడ్ క్లీనింగ్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మన ప్రింట్ అనేది సరిగ్గా రాకపోవడం, అంటే మనకి కరెక్ట్గా యాక్యురేటివ్గా మన ప్రింట్ ఏదైతే ఇస్తున్నామో సేమ్ అలాగే రాకపోవడం వల్ల మీకు హెడ్ క్లీనింగ్ అయితే చేయాల్సి వస్తుంది. అంటే దీంట్లో మీకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మన సాఫ్ట్వేర్ పరంగా మన సిస్టమ్ నుంచి చేసే హెడ్ క్లీనింగ్ అయితే ఉంటుంది. రెండోది, మనకి ప్రింటర్కి ఉన్న ఫిజికల్ బటన్స్ నుంచి హెడ్ క్లీనింగ్ అయితే చేయొచ్చు. మూడో స్టెప్ వచ్చేసరికి ఒక టెక్నీషియన్కి ఇచ్చి డైరెక్టర్ మనకి ఓపెన్ చేయించి ప్రింటర్ హెడ్ క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్లో అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు ప్రింటర్ హెడ్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. మనకి సాఫ్ట్వేర్ పరంగా చేయాల్సిన స్టెప్స్ అయితే నేను చెప్తాను. సాఫ్ట్వేర్ పరంగా అంటే అన్ని ప్రింటర్స్కి ఒకేలా ఉంటుంది, కానీ ఫిజికల్ బటన్స్ నుంచి చేసే హెడ్ క్లీనింగ్ వచ్చేసరికి ప్రింటర్ బట్టి మారిపోతుంది. అది ఏ మోడల్కి నేను చెప్తే మీకు యూజ్ అవ్వకపోవచ్చు, అందుకే సాఫ్ట్వేర్ పరంగా ఉన్న హెడ్ క్లీనింగ్ సెక్షన్ అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, ముందైతే హెడ్ ప్రాబ్లమ్ ఉన్న పేపర్ని అయితే టెస్ట్ ప్రింట్ తీసి, ఇది లైన్స్ చూసారా మీకు కరెక్ట్గా అయితే రాలేదు. ఇప్పుడు నేను హెడ్ రీసెట్ చేసిన తర్వాత డెమో ప్రింట్ తీస్తే మీకు ప్రింట్ క్వాలిటీ చూడొచ్చు. మీకైతే కరెక్ట్గా అన్ని కలర్స్ వస్తుంది, అలాగే లైన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా చేశాను అనేది చూపిస్తాను. మీకు రైట్ సైడ్ బాటంలో వచ్చేసరికి టాస్క్ బార్లో ప్రింటర్ సింబల్ అయితే ఉంటుంది. దీని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు హెడ్ క్లీనింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీకు టెస్ట్ ప్రింట్ తీయాలంటే పైన నాజిల్ చెక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్రింట్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు నేను డెమో ప్రింట్ చూపించినట్లు ఇక్కడ హెడ్ క్లీనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. మీకు ప్రింటర్ అయితే ప్రాసెసింగ్ తీసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే హెడ్ అంతా మొత్తం క్లీన్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్, అంటే మీకు ఇంచుమించు 10 minutes దాకా టైం పడుతుంది. మీకు ఇది వీడియో అయితే స్కిప్ చేసి చూపిస్తున్నాను. మీకు అది ప్రింటర్ ప్రాబ్లం బట్టి మీకు ఒక్కసారి సెట్ అవ్వకపోతే కనుక 2-3 times అయితే హెడ్ క్లీనింగ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ముందైతే మీరు ఇంక్ లెవెల్స్ అయితే చెక్ చేసుకోండి. మీ ఇంక్ లెవెల్స్ ఏమన్నా తక్కువ ఉంటే కనుక ముందు ఇంక్ ఫిల్ చేసుకోండి, తర్వాత ఈ హెడ్ క్లీనింగ్ అయితే చేయొచ్చు. మీకు అయిపోయిన తర్వాత నాజిల్ చెక్కింగ్ అనేది మళ్ళీ తీస్తుంది, మీకంటే మీ డెమో ప్రింట్ అనేది ఇస్తుంది. ఒకసారి మీరు నాజిల్ చెక్ ప్రింట్ అనేది ఇవ్వండి, ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అనేది వస్తుంది. మీకు అక్కడ డెమో కూడా చూపిస్తుంది. గుడ్ కండిషన్స్లో ఉంటే కలర్ లైన్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి, లేదంటే మీకు ప్రాబ్లం అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. మీకు ఒకసారికి సెట్ అవ్వకపోవచ్చు, కొన్ని ప్రింటర్స్కి వచ్చేసరికి 2-3 సార్లు ట్రై చేయండి, అవుతుంది. అక్కడికి అవ్వకపోతే కనుక మీరు టెక్నీషియన్కి ఇచ్చి అది సర్వీస్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ప్రింట్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రింట్ అయితే చూడొచ్చు. మీకు లైన్స్ కానీ ప్రింట్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ అయితే ఉంది. పాతది ప్రీవియస్ అంటే హెడ్ క్లీనింగ్ చేయక ముందు వచ్చిన ప్రాబ్లంకి ఇప్పుడు హెడ్ క్లీనింగ్ చేసిన తర్వాత వచ్చిన ప్రింట్కి చూడొచ్చు మీరు డెమో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.